జై శ్రీరామ్. గౌరవం కానీ, అవమానం కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ ఏది ఉన్నా కూడా జీవితం సాగించవలసిందే. భక్తి మరియు ఇలాంటి సమత్వం భావం ఉన్నవారిని భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. శ్రీ చింతామణి దత్తక్షేత్రంలో ఉగాది సంబరాలు చక్కగా జరిగాయండి. గణపతి హోమం, ఉగాది పచ్చడి పంపిణీ, చింతామణి నాట్య వైభవం, అన్నప్రసాద వితరణ, పంచాంగ శ్రవణం చక్కగా జరిగాయి. ఉగం అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గణనతో కాలాన్ని లెక్కించడం ఆరంభమైన రోజు కాబట్టి ఈ పర్వదినానికి ఉగాది అని పేరు. యుగం అనగా జంట, ఉత్తర దక్షిణాయనాలు, శుక్ల బహుళ పక్షాలు, పగలు రాత్రులు ఇలా జంటగా వచ్చే కాల ప్రమాణాలను కలిగిన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కాబట్టి దీన్ని యుగాదిగా వ్యవహరిస్తున్నారు. ఆదిపరాశక్తి అంశ నుంచి యుగాది నాడే జీవరాశిని బ్రహ్మ సృష్టించాలని అంటారు. అందుకే ప్రకృతేశ్వరిగా శ్రీమాతను వత్సరారంభ సంపూజిత అంటూ సమార్చన చేస్తారు. వసంత నవరాత్రుల పేరిట 9 రోజుల పాటు శక్తి ఆరాధన కొనసాగిస్తారు. ఉగాది నుండి శ్రీరామ వసంత పక్షం కొనసాగుతుంది. ఉగాది ప్రకృతి జన్మదినోత్సవం. ప్రకృతి సర్వదా అనుకూలించాలని ఆకాంక్షిస్తూ అష్టదిక్పాలకులకు అధిపతి అయిన ఇంద్రుని ఉగాది నాడు పూజించాలని మహాభారతం పేర్కొంది. ప్రతి మనిషిలో 6 చక్రాలు ఉంటాయి. ఉగాది పచ్చడిలోని 6 రుచులకు సంకేతమైన వీటిలో నిరంతర ప్రాణశక్తి సంచారం జరుగుతుంది. ఉగాది నుంచి 40 రోజుల పాటు వేప పువ్వు మిశ్రమాన్ని స్వీకరిస్తే అనేక అనారోగ్య సమస్యలు తొలగుతాయి. సూర్యుడికి సంవత్సరుడు అని పేరు. ప్రభవాది 60 సంవత్సరాల పేర్లు సౌరశక్తి పుంజాలకు ప్రతిరూపాలు. ఈ 60 ఏళ్ల కాల చక్రాన్ని వేదం త్రిపురాత్మకంగా విశ్లేషించింది. మొదటి 20 సంవత్సరాలను బ్రహ్మ వింశతి, ఆ తర్వాత వచ్చేవి విష్ణు వింశతి, తర్వాత రుద్ర వింశతి అని పేర్కొంటారు. యుగాది కృత్, యుగావత్తో అనేవి విష్ణు నామాలు. యుగాన్ని ఆరంభించి కొనసాగించే స్థితి కారకుడిగా శ్రీహరి వర్ధిల్లుతున్నారు. ఆ నేపథ్యంలో పరాభవనామ సంవత్సరం విష్ణు వింశతిలో చివరిదైన 40వ ఏడాది. పరాభవం అంటే సామాన్య అర్థం అవమానం, ఓటమి. అయితే విశేషార్థరీత్యా ఇది ప్రతికూలమైనది కాదు. బ్రహ్మ బాహ్య ప్రతికూలతను అధిగమించి ఆంతరంగిక శక్తియుక్తులను పెంపొందించుకోవడం పరాభవం. సానుకూల వైఖరితో, ఆశావహ దృక్పథంతో జీవన మార్గంలో పురోగమించమని పరాభవనామ సంవత్సరం సందేశం ఇస్తుంది. ఏటేటా వివిధ పేర్లతో మనల్ని పలకరిస్తూ, గడిచిన కాలాన్ని అవలోకనం చేస్తూ, భవిష్యత్తును దర్శింపచేస్తూ నవచేతనకు పునాదిగా ఉగాది బాసిల్లుతుంది. జీవన వృక్షానికి నిరాశల ఎండుటాకులను రాల్చేసి కొత్త ఆశల చిగుళ్లను ఆవిష్కరిస్తూ సతత హరిత నవ వసంత యామినిగా, నయన మనోహర ఆమనిగా ఉగాది తేజరిల్లుతోంది. మధుమాసంగా పరిగణించే చైత్రమాసం ఉగాది శోభతో ఆరంభమవుతుంది. సృష్టికర్త ఈ జగత్తును చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యం నాడు సూర్యోదయ ఆరంభంలో సృజించాడని విష్ణుపురాణం చెబుతుంది. ఋతువులన్నింటికీ వసంతం వదనం వంటిది. అలాంటి వసంతం తొలి వేకువలో పలకరించే పరవశాల పర్వం ఉగాది. అందుకే కాలగమనరీత్యా నిర్వహించుకునే పండుగల్లో ఉగాదికి ఎంతో ప్రశస్తి ఉంది. అయితే చైత్రమాసంలోని శుక్లపక్షంలోని రోజులు అన్నీ విశిష్టమైనవి. ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తాం. పాడ్యం నాడు బ్రహ్మని, విధియ నాడు అగ్నిని, తదియ నాడు గౌరీ శంకర్లను, చతుర్థి నాడు గణపతిని, పంచమి నాడు నాగ దేవతలను, మరి షష్ఠి నాడు కుమారస్వామిని, సప్తమి నాడు సూర్య భగవాన్ని ఆరాధిస్తాం. అష్టమి నాడు మాతృదేవతల్ని, నవమి నాడు మహిషాసుర మర్దిని, దశమి నాడు యమ ధర్మరాజును, ఏకాదశి సకల మహర్షులను కొలుస్తాం. మరి ద్వాదశి నాడు విష్ణువును, త్రయోదశి నాడు కామదేవును, చతుర్దశి నాడు ఈశ్వరుని, పౌర్ణమి నాడు శచి ఇంద్రులను పూజిస్తాం. ఇలా వివిధ దేవతలను పూజించడం వల్ల వారి అనుగ్రహం లభించి మనోరథాలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఉగాది పర్వదిన పంచాంగ శ్రవణం ప్రముఖమైంది. ఇది సర్వశ్రేయోదాయకం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనేవి పంచ అంగాలు. వాటి విశిష్ట విశ్లేషణ పంచాంగం. తిథి వల్ల సంపద, వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పాప నాశనం, యోగం వల్ల వ్యాధి నివారణ, మరి కరణం వల్ల కార్యసిద్ధి సమకూరుతాయి. సానుకూల దృక్పథంతో సన్మార్గంలో సాగితే అంతటా అనంతం సర్వదా సంతోషం కలుగుతుంది.